ఈరోజు మా అమ్మగారి బర్త్డే, మై మదర్స్ బర్త్డే. సో ఈరోజు ఇది జరగడం చాలా హ్యాపీగా ఉంది. యూఎస్ నుంచి వచ్చిన వెంటనే ఈ ప్రెస్ మీట్ పెట్టాలనుకున్నాను. బట్ రావడం మాకు పూరి గారిది, తర్వాత తమిళ్లో విజయ్ సినిమా ఇవన్నీ కంపోజింగ్ స్టార్ట్ అయిపోయినాయి. సో ఫస్ట్ ఆ వర్క్ ఫినిష్ చేసుకున్న స్టార్ట్ చేద్దాం అని చెప్పి అది అనుకోండి ఈరోజు జరగడం నాకు చాలా హ్యాపీగా ఉంది. ముఖ్యంగా ఈ ప్రెస్ మీట్ పెట్టడానికి కారణం ఏంటంటే, మీ అందరికీ తెలుసు నేను ఎప్పుడు షోస్ ఎక్కువ చేస్తుంటాను. ఆడియో ఫంక్షన్స్ కానీ లేదా సెపరేట్గా నా షోస్ కానీ అవి. ఫస్ట్ నుంచే నాకు షోస్ అంటే చాలా ప్యాషన్. తర్వాత ఇంతకు ముందు కూడా యూఎస్ఏలో చాలా మిగతా కంట్రీస్లో షోస్ చేసాం. బట్ ఈసారి ఈ యూఎస్ఏ టూర్ స్పెషాలిటీ ఏంటంటే, నాకు చాలా రోజులుగా ఒక డ్రీమ్ ఉండేది. అంటే వేరే రేంజ్ ఆఫ్ షోస్, అనదర్ నెక్స్ట్ లెవెల్ ఆఫ్ టెక్నాలజీ అండ్ లుక్ కానీ ప్రజెంటేషన్ కానీ ఆ రేంజ్లో ఒక టోటల్ ట్రిప్ చేయాలని చాలా రోజుల నుంచి ఒక ప్లాన్ ఉండింది, ఐడియా ఉండింది. దట్ వాజ్ మై ప్యాషన్ ఆల్వేస్. ఇన్ఫ్యాక్ట్ నేను మ్యూజిక్లోకి వచ్చిందే ఫస్ట్ పాప్ మ్యూజిక్ ద్వారానే. నాకు మైకేల్ జాక్సన్ పెద్ద ఇన్స్పిరేషన్. సో అలాగే మ్యూజిక్లో ఇళయరాజా గారు. సో మైకేల్ జాక్సన్ చూస్తూ స్టేజ్ మీద పాడటం, డాన్స్ చేయటం, తర్వాత లైట్స్ కానీ బ్యాక్డ్రాప్ కానీ లైట్లతో సింక్తో ఉండే ఇవి కానీ ఇవన్నీ చేయాలని చాలా కోరికగా ఉండేది. ఇంతకుముందు యూఎస్ ట్రిప్ వెళ్ళినప్పుడు అప్పటికి ఇంకా ఎల్ఈడి స్క్రీన్స్ కానీ ఇవి కానీ ఆ టెక్నాలజీ అంత డెవలప్ అవ్వలేదు, లైక్ ఫ్యూ ఇయర్స్ బ్యాక్. ఇప్పుడు ఉన్నదంత స్టేట్ ఆఫ్ ది ఆర్ట్ టెక్నాలజీతో చాలా ఎక్స్ట్రాడినరీ గ్రాండియర్తో ఒక టూర్ చేయాలని ఒక మన భాషలో చెప్పాలి స్కెచ్ చేసామన్నమాట. అది చాలామంది ఆర్గనైజర్స్ వచ్చి నన్ను అడిగేవారు, ఇలా యూఎస్ ట్రిప్ చేయాలని. అప్పుడు చాలా సక్సెస్ఫుల్గా జరిగిందా, మళ్ళీ చేయాలి. నేను చెప్పాను, ఐ వాంట్ టేక్ టైమ్ సార్, నెక్స్ట్ది వేరే రేంజ్లో చేయాలనేది నా ఐడియా అని. అలా చాలామంది ఆర్గనైజర్స్ డిస్కస్ చేసేటప్పుడు నాకు షోస్ చేయాలని ప్యాషన్ ఎంత ఉందో అలాగే ప్యాషన్ ఉన్న ఆర్గనైజర్స్ వచ్చేనే మనం చేయాలి. ఎందుకంటే అది కూడా ఒక నన్ను అడిగితే అది కూడా ఒక సినిమా తీసినట్టే. సో అనుకున్నాను. అలాంటప్పుడు చాలామంది వచ్చారు కానీ సింక్ అవ్వడం కుదరలా. అలా లాస్ట్ని ఐ షుడ్ రియల్లీ థ్యాంక్ మై ఆర్గనైజర్ మిస్టర్ తిరుమల రెడ్డి గారు, హూ ఇస్ ద CEO ఆఫ్ రేడియో ఖుషి యూఎస్ఏలో. ఆయన ఈజ్ వన్ ఆఫ్ మై బిగ్గెస్ట్ ఫ్యాన్స్ మాట. ఆయన నా మీద చాలా అభిమానం. ఆయన వచ్చి ఆయన ఇలా షోస్ చేయాలండి, ఇలాగ వేరే రేంజ్లో మిమ్మల్ని పెట్టి ఒక టూర్ మొత్తం నాకు మీరు చేయాలి, నాకు డేట్స్ ఇవ్వండి అని అడిగారు. అప్పుడు నేను నా ప్లాన్ చెప్పా. అంటే ఈసారి చేస్తే ఇలా అనుకుంటున్నాను సార్, టెక్నాలజీ కానీ మ్యూజిషియన్స్ కానీ డాన్సర్స్ కానీ దాని ప్రజెంటేషన్ కానీ ఇలా ఉండాలి అని అనుకుంటున్నానంటే, మొత్తం మీరు అన్నట్టే చేద్దాం, ఐఎమ్ రెడీ టు డూ ఇట్ అని అన్నారు. సో ఫస్ట్ ఆయనకి థ్యాంక్స్ చెప్పాలండి నేను. సో ఈ షో స్పెషాలిటీ ఏంటంటే, వి యూజ్ ఆల్ హాలీవుడ్ డాన్సర్స్. అంటే ఆల్ ది డాన్సర్స్ ఆర్ ఫ్రమ్ అమెరికా అండ్ హాలీవుడ్. మొత్తం ప్రతి షోకి కూడా లాస్ ఏంజలీస్ నుంచి వి ఫ్లూ ద డాన్సర్స్ టు విచ్ ఎవర్ ప్లేస్ వి వర్ గోయింగ్. దేర్ ఆల్ ఇంగ్లీష్ ఫిల్మ్స్కి డాన్స్ చేసే డాన్సర్స్ అండ్ కొంతమంది అంటే యాక్టర్స్ అండ్ యాక్ట్రెసెస్ అక్కడ. తర్వాత యాక్టింగ్ స్కూల్ నుంచి వచ్చిన కొంతమంది ఎక్స్ట్రాడినరీ టాలెంటెడ్ అండ్ ఒక్కొక్కరు ఒక్కొక్క స్పెషాలిటీ. ఒక అమ్మాయి హిప్ హాప్ డాన్సర్ అయితే, ఇంకొక అమ్మాయి బెల్లీ డాన్సర్, ఇంకొక అమ్మాయి బ్యాలే డాన్సర్, అలాగే అబ్బాయిల్లో ఒక్కొక్కరు ఒక్కొక్క ఈ వాట్ యు కాల్ ఈ జిమ్నాస్టిక్స్ అండ్ అక్రోబాటిక్స్ చేసే ఒక అబ్బాయి అయితే, అలా ప్రతి ఒక్కరిది. అంటే ఒక 4 months నుంచి ప్లాన్ చేశానండి. ఈ మొత్తం కూర్చొని నేను డిజైన్ చేసుకున్నా షోస్ ఇలా ఉండాలి, ఇంక్లూడింగ్ ద స్టేజ్తో సహా ఒక 3D డిజైన్ చేసి ప్రతి ఊరికి ఏ ఊర్లో ఆడియో అండ్ స్టేజ్ లైట్స్ ఎవరు చేస్తున్నారో వాళ్ళకి 3D డిజైన్ అనమాట. అంటే ఎవ్రీ నూక్ అండ్ కార్నర్ ఆఫ్ ద స్టేజ్ యూ కెన్ సి ఇదే మెజర్మెంట్స్ ఉండాలి అని చెప్పి. ఎందుకంటే మొత్తం పర్ఫార్మెన్స్ని ఆ ఎల్ఈడి స్క్రీన్స్ మీద బేస్ చేసి అలా డిజైన్ చేశా. అలాగే దానికి సంబంధించిన విజువల్ వర్క్ కూడా ఒక 2-3 months, మోర్ దెన్ 2-3 months కూర్చుని డిజైన్ చేసాం. గణపతి అనే ఒక విజే, అండ్ అక్కడ మళ్ళీ యూఎస్లో చాలామంది లైవ్ విజే అంటే విజువల్ జాకీస్ హూ డూ ద ఎల్ఈడి డిజైన్స్, వాళ్ళని పెట్టి చాలా వర్క్ మేము ముందుగానే ప్లాన్ చేసుకుని చేసాం ప్రతి సాంగ్కి. సో ఇలా ఆ డాన్సర్స్ కానీ, దాని తర్వాత ఇంకో స్పెషాలిటీ ఏంటంటే, ఇక్కడ నుంచి మా సింగర్స్ అంటే అందరూ ఎవరైతే బాగా పాడుతూ పర్ఫామ్ చేస్తారో అలాంటి సింగర్స్ సెలెక్ట్ చేసుకున్నాను. అంటే ఫస్ట్ సాగర్ మై బ్రదర్, తను మీకు బాగా పరిచయమే. యూస్ టు హోస్ట్ సూపర్ సింగర్ కానీ అది కానీ. సో ఈజ్ వెరీ వెల్ నోన్ విత్ ద ఆడియన్స్ అండ్ వెరీ పాపులర్ నేమ్. దాని తర్వాత నేహా బసీన్, హూ ఇస్ అ వెరీ పాపులర్ సింగర్ ఫ్రమ్ బాంబే అండ్ హూ ఇస్ అ వెరీ గుడ్ పర్ఫార్మర్. అలాగే రణీనా రెడ్డి, షీఈ్ ఆల్సో వెరీ గుడ్ పర్ఫార్మర్. అండ్ మాలతి గారు, ఇంకా ఆవిడ గురించి చెప్పక్కర్లేదు. ఆవిడ వాయిస్ పాడితే చాలు, ఆవిడ పర్ఫామ్ చేసే కంటే ముందు మొత్తం ఆడియన్స్ పర్ఫామ్ చేస్తారు.
అలాగే సూరజ్ సంతోష్ అని ఇప్పుడు నేను ఒక్కడిలోనే దాని తర్వాత రీసెంట్గా ఈజ్ యాక్చువల్లీ రాక్ బ్యాండ్ సింగర్. ఈజ్ వెరీ గుడ్, వెరీ టాలెంటెడ్ అండ్ బోత్ ఈజ్ క్లాసికల్ అండ్ వెస్టర్న్ వెరీ టాలెంటెడ్ పర్సన్. అలా సింగర్స్ అందరినీ ప్రతి ఒక్క నెలలో ఉండాలి ఈ స్టైల్ ఆఫ్ షోకి సెలెక్ట్ చేసుకున్నాం. అలాగే మా మ్యూజిషియన్స్ డ్రమ్ శంకర్ కానీ, కీబోర్డ్ కృష్ణప్రసాద్, కళ్యాణ్ డ్రమ్స్, అండ్ అలాగే డప్పు రాక్షసులను పిలుస్తాను నేను సరదాగా, లక్ష్మీనారాయణ రాజు. మా అన్ని షోస్లో చూస్తుంటారు వాళ్ళు. దే ఆర్ ది బెస్ట్ ఇన్ ఇండియన్ రిథమ్స్. మన టేప్స్ కానీ డప్పులు కానీ వాయించడం, రెహమాన్ గారిని, ఇళయరాజు గారికి, అందరికీ చక్రవర్తి గారి టైం నుంచి వాళ్ళు వేస్తారు వాళ్ళు. అండ్ న్యూయార్క్ నుంచి ఒక బేస్ గిటారిస్ట్ వచ్చారు, విక్రమ్ అని చెప్పి, ఇండియన్ బట్ సెటిల్డ్ ఇన్ న్యూయార్క్. అలాగే సుందరేశన్ ఒక గిటారిస్ట్. సో వీళ్ళందరూ దే ఆల్ డిడ్ గ్రేట్ జాబ్ ఫర్ ది షోస్. ఇవి కాక వీ హ్యాడ్ సమ్ హాలీవుడ్ మ్యూజిషియన్స్ హూ కేమ్ అండ్ జామ్డ్ విత్ అస్. స్పెషల్గా ఒక జాజ్ వయలినిస్ట్, ఒక అమ్మాయి ఫ్రమ్ లాస్ ఏంజలస్, హూ ఇస్ వన్ ఆఫ్ ది మోస్ట్ వాంటెడ్ జాజ్ వయలినిస్ట్. హర్ నేమ్ ఇస్ నోరా జమైన్. తను వచ్చి మాకు మన వైలిన్ సాంగ్ని ఆ అమెరికన్ అమ్మాయి నాతో పాటు ప్లే చేసింది. సో దానికి విపరీతమైన రెస్పాన్స్ వచ్చింది. ఇందులో ముఖ్యంగా హ్యాపీగా గర్వంగా చెప్పుకోవాల్సిన విషయం ఏంటంటే, అక్కడ షోస్ జరిగిన వెంటనే ద గ్రాండియర్ ఆఫ్ ద షోస్ కానీ, ద టెక్నాలజీ వి యూస్డ్ బిహైండ్ ద షోస్, అంటే ప్రతి బార్ ఆఫ్ మ్యూజిక్ వాజ్ ఇన్ సింక్ విత్ ద డిజైన్స్ దట్ వర్ ద ఎల్ఈడి డిజైన్స్ మాట. ఎల్ఈడి స్క్రీన్ అంటే ఇక్కడ బ్యాంగ్ వస్తుంది, దాని మీద బ్యాంగ్ వస్తుంది. అలాగే ఆటోమేటెడ్ సింక్ లైటింగ్ యూస్ చేస్తాం. సో నేను లైవ్గా ఏదైనా మ్యూజిక్ వాయించినా కూడా ఆటోమేటిక్గా దాన్ని సింక్ చేసి బ్యాంగ్ రావడం. సో ఆల్ దీస్ థింగ్స్ యాక్చువల్లీ థ్రిల్ ద ఆడియన్స్ మాట. అండ్ వీ పర్ఫార్మ్డ్ ఇన్ ద బిగ్గెస్ట్ ఆడిటోరియంస్ ఇన్ ఈచ్ సిటీ. సో మాకు వచ్చిన కాంప్లిమెంట్, మాకు చాలా బాగా హ్యాపీగా ఫీల్ అయిన కాంప్లిమెంట్ ఏంటంటే, ఈ ఆడిటోరియంస్ ఇప్పుడు ఇండియన్ షోస్ ఎక్కువ జరగలేదు, జరిగినా కూడా నార్త్ ఇండియా నుంచి ఒక స్టార్ నైట్, షారుఖ్ ఖాన్ వీళ్ళందరూ వచ్చిన స్టార్ నైట్ కానీ అలాంటిది ఒకటో రెండో జరిగినాయి అంతే. మిగతా అన్ని హాలీవుడ్ షోస్ జరిగినాయి. సో దోస్ ఇంజనీర్స్ ఫ్రమ్ ది ఆడిటోరియం వచ్చి అప్రిషియేట్ చేస్తారు. ఏంటంటే, మేము ఇప్పటివరకు చూసిన ఏ ఇండియన్ షో కానీ, ఇక్కడ జరిగిన ఏ హాలీవుడ్ షో కానీ, నథింగ్ కెన్ కమ్ క్లోజ్ టు వాట్ యూ పర్ఫార్మ్ టుడే అని అన్నారు. ఇది యాజ్ ఇట్ ఈజ్ వాళ్ళు అన్న మాటలు. సో ఆ రోజు మేము చేసిన 4 months ఆఫ్ వర్క్కి ఒక రిజల్ట్, ఒక ప్రతిఫలం వచ్చిందని నాకు అనిపించింది. ఏంటంటే ఈ షోకి మేము ఇప్పటివరకు చేసిన ఏ షో కూడా ఈక్వల్ కాదని అమెరికన్స్ చెప్పడం నాకు నిజంగా చాలా హ్యాపీగా ఫీల్ అయ్యాను. అలా ఈ షోలో జరిగిన చాలా హైలైట్స్, ఈవెన్ ఈ జాజ్ మ్యూజిషియన్ వాళ్ళది చాలా బిజీ మ్యూజిషియన్స్, ఒక సాక్సిఫోన్ ప్లేయర్ ఫ్రమ్ న్యూయార్క్ అండ్ ఇంకొక చెల్లో ప్లేయర్ ఫ్రమ్ న్యూయార్క్, వీళ్ళందరూ వచ్చారు. వీళ్ళందరూ ఫస్ట్ ఈవెన్ ఆ జాజ్ వైలినిస్ట్ అమ్మాయి వచ్చినప్పుడు కూడా ఫస్ట్ షీఈ్ అ వెరీ బిజీ ప్లే అన్నమాట. ఒక శానోజే షోకి మాత్రం వస్తాను బికాస్ ఇట్స్ నియర్ టు లాస్ ఏంజలస్, ఆఫ్టర్ దట్ ఐఎమ్ వెరీ బిజీ విత్ ద షెడ్యూల్ అని చెప్పి అన్నది. సరే ఓకే, ఒక షోకి రండి, మిగతా షో మేము విల్ ట్రై సమ్మన్ ఎల్స్ అన్నట్టు అనుకున్నాం. బట్ శానోజే షో వచ్చిన తర్వాత ఆ వైబ్రెన్స్ అండ్ ఆడియన్స్ గోలా అండ్ యూఫోరియా అండ్ ద వే మా షో చూసి హీ వాజ్ వెరీ ఇంప్రెస్డ్ అండ్ సెడ్ ఐ వాంట్ టు కంటిన్యూ విత్ యువర్ ట్రూప్ అని చెప్పి తనకున్న షోస్ కూడా పోస్ట్పోన్ చేసుకుని, క్యాన్సిల్ చేసుకుని, సో షీ ట్రావెల్ విత్ అస్. సో దట్ వాజ్ అనదర్ బిగ్ కాంప్లిమెంట్ అని అనుకుంటున్నాం. అండ్ ఆల్ దీస్ హాలీవుడ్ డాన్సర్స్, అబ్బాయిలు కానీ అమ్మాయిలు కానీ, దే వర్ వెరీ ఇంప్రెస్డ్ విత్ ద షో. ప్రతి అంటే ఐ డిడ్ లాడ్ ఆఫ్, అంటే సినిమా పాటలు జనరల్గా పాడతాం, ప్రతి సాంగ్ని డిఫరెంట్ విధంగా ప్రజెంట్ చేస్తాం అన్నమాట. ఫర్ ఎగ్జాంపుల్ అమృత అని ఒక ఆవిడ, షీ డిజైన్ ద కాస్ట్యూమ్స్ ఫర్ ద ఎంటైర్ షో. లైక్ ఒక సినిమాకి ఎంత వర్క్ చేస్తాం అలా ప్రతి డాన్సర్కి, అబ్బాయికి అమ్మాయికి అందరికీ వి డిజైన్ ద క్లోత్స్. ఈ సాంగ్కి ఈ కాన్సెప్ట్, ఈ సాంగ్ ఈ కాన్సెప్ట్ అని వి గాట్ ద క్లోత్స్ మేడ్. వి స్పెంట్ అ లాట్ ఆఫ్ మనీ ఆన్ దాట్ అండ్ గాట్ ద క్లోత్స్ మేడ్. అలాగే రామ్జీ కొరియోగ్రాఫ్డ్, ఆయన ఎక్స్ట్రాడినరీ కొరియోగ్రాఫ్ చేసిన ప్రతి సాంగ్ ఒక కాన్సెప్ట్లో అనుకుని చేసి. సో ఈ ఈ ఈ పర్ఫార్మెన్స్, దాని తర్వాత రేకు డబ్బాలు, బకెట్లు, అసలు మ్యూజిక్కి సంబంధించిన సామాన్లన్నీ పెట్టి టోటల్గా మా రిథమ్ ప్లేయర్స్ అందరం కలిసి వి పర్ఫార్మ్డ్ ఏ స్పెషల్ ఐటమ్. దానికి థ్రిల్ అవుతారు, ఎంజాయ్ చేస్తారు అని అనుకున్నాను తప్ప, దానికి నేను అనుకున్న దానికి ఒక 100 రెట్లు ఎక్కువ రెస్పాన్స్ రావడం నాకు చాలా చాలా హ్యాపీగా ఉండింది. అంటే ఐ నెవర్ థాట్ దట్ సరే మనోళ్ళు సరే ఏదో కొత్తగా చేశారా మన దేవిని అని అనుకుని సంతోషిస్తారు అనుకున్నాను. కానీ బట్ ఈ హాలీవుడ్ నుంచి వచ్చిన, ఈ అమెరికాలో పెరిగిన వీళ్ళు పెద్ద ఇంప్రెస్ అవుతారని నాకు అప్పుడు అనుకోలే. బట్ అది అయిన వెంటనే వచ్చి ఒక్కొక్కళ్ళు హగ్ చేసుకోవడం, అసలు ఎక్స్ట్రాడినరీ ఎత్తేసి మమ్మల్ని కింద మీద పెట్టేసి ఆ బాయ్స్ అందరూ వచ్చి వావ్ మ్యాన్ హౌ డిడ్ యు గెట్ దిస్ ఐడియా అనేసి. అంటే అందులో ఒక కొత్తదనం ఏంటంటే ఆ రేకు డబ్బాలు అండ్ మేము కాస్ట్యూమ్ తీసుకెళ్ళిన పెట్టెలు ఉంటాయి కదా అవి, తర్వాత జస్ట్ అక్కడ దొరికిన వేస్ట్ బాస్కెట్లు, బకెట్స్, దాని తర్వాత హోటల్లో తోసే ట్రాలీ ఉంటుంది కదా లగేజ్ తీసుకెళ్లే బెల్ బాయ్ ట్రాలీ, ఆ ట్రాలీ ఒకటి తీసుకొచ్చి హోటల్ నుంచి.
సో ఎవ్రీ సౌండ్ సెలెక్ట్ చేసి దాంతో ఒక రిథమ్ మొత్తం నేను కంపోజ్ చేసి దాన్ని ఇన్ని బార్స్ అని కంపోజ్ చేసి ప్లే చేసాం అన్నమాట. సో దే వర్ సో ఇంప్రెస్డ్ అండ్ మారుమోగిపోయింది సౌండ్. సో నాకు కొన్ని విషయాలు చూసారా, మనం ఓకేలే అని చేసింది సూపర్ డూపర్ ఏదో ఒక ఆనందం ఉంటుంది కదా. సో అలా మేము కష్టపడ్డ ప్రతి విషయం కూడా మేము అనుకున్న దానికంటే ఎక్కువ రెస్పాన్స్ రావడం నిజంగా చాలా చాలా హ్యాపీగా ఉండింది. సో ఆల్ దీస్ పీపుల్, ఆల్ ది అమెరికన్స్ అండ్ ఇండియన్స్ ఎవ్రీవేర్, దే వర్ సో ఇంప్రెస్డ్ అండ్ మమ్మల్ని కాంప్లిమెంట్స్తో ముంచెత్తేశారు. సో వీ వర్ రియలీ 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 వెరీ హ్యాపీ. సో ఫస్ట్ ఇవన్నీ జరగడానికి కారణమైన మా ఆర్గనైజర్స్కి, మా తిరుమల రెడ్డి గారికి అండ్ మాకు అక్కడ త్రూ అవుట్ ద టూర్ మాతో పాటు జర్నీ చేసిన ప్రతి ఆర్గనైజర్, థ్యాంక్స్ టు ఎవ్రీ తెలుగు మ్యూజిక్ లవర్, ఎవ్రీ తెలుగు ఫ్యాన్, అక్కడ సెటిల్ అయిన యూఎస్లో సెటిల్ అయిన ప్రతి తెలుగు వారికి థ్యాంక్స్ చెప్పుకుంటున్నాను. అట్ ది సేమ్ టైం ఇక్కడ మన తెలుగు ఫ్యాన్స్కి అందరికీ కూడా థ్యాంక్స్. ఎందుకంటే వీళ్ళందరూ నా మ్యూజిక్ని హిట్ చేసిన వల్లే ఈరోజు నేను యూఎస్కి వెళ్ళి మ్యూజిక్ చేయడం సాధ్యపడింది. ఇది నేను చాలా మనస్ఫూర్తిగా చెప్తాను. ఎందుకంటే ఈ టూర్లో మనం చాలా రోజులుగా విన్న పాటలు కొన్ని వింటాం కదా మళ్ళీ. అంటే ఒక 5 years బ్యాక్ చేసిన, 6 years బ్యాక్ చేసిన, 10 years బ్యాక్ చేసిన సాంగ్స్, ఆనందం నుంచి ఖడ్గం నుంచి అన్నీ వినేటప్పుడు నాకు నిజంగా ఒక రకమైన దాన్ని ఎలా చెప్పాలో అర్థం కావట్లేదు. ఒక ఎక్స్పీరియన్స్ ఏంటంటే, ఇంతమంది అంటే ప్రతి లిరిక్ విన్నప్పుడు అరే చంద్రబోస్ గారు ఇలా రాస్తారు, సీతారామ శాస్త్రి గారు ఇలా రాస్తారు, రామజోగి గారు ఇలా రాస్తారు అని వాళ్ళ మీద ఇంకా ప్రేమ పెరిగిపోయింది అనమాట. అంటే ఇన్ ఇయర్స్ ట్రావెల్లో సో మెనీ పీపుల్, ఇలా ఈ డైరెక్టర్ నాకు ఈ అవకాశం ఇవ్వడం వల్లే కదా ఇది చేయగలిగాను, ఈ ప్రొడ్యూసర్ నాకు ఇది ఇవ్వడం, ఈ హీరో నాకు ఛాన్స్ ఇవ్వడం, అలా ప్రతి ఒక్కరి మీద ఇది ఒక డిఫరెంట్ ఎక్స్పీరియన్స్ అనే చెప్పాలి. అండ్ వెన్ వీ హోల్ నా కెరియర్ మొత్తం రివర్స్ చేసుకుని మళ్ళీ నాకు రీవిజిట్ చేసిన ఒక అనుభూతి కలిగింది. సో ఆ విధంగా నాకు అవకాశం ఇచ్చిన ప్రతి డైరెక్టర్కి, ప్రొడ్యూసర్కి, హీరోకి, ప్రతి టెక్నీషియన్కి, నాతో పనిచేసిన ప్రతి మ్యూజిషియన్ అండ్ టెక్నీషియన్కి అందరికీ మనస్ఫూర్తిగా థ్యాంక్స్ చెప్పుకుంటున్నాను. అండ్ ఎస్పెషల్గా ఆల్ ది తెలుగు పీపుల్ హూ సపోర్టెడ్ దీస్ షోస్. అండ్ మాకు అక్కడైతే ఇంకా కొన్ని విచిత్రమైన సంఘటనలు జరిగాయి. అదేంటంటే మా ఆర్గనైజేషన్ వచ్చి వాళ్ళు అడుగుతున్నారు అక్కడ అమెరికన్స్, మేము డాలస్లో కానీ, షికాగోలో కానీ, న్యూజెర్సీలో కానీ మా షోకి వెళ్ళేటప్పటికి మొత్తం పార్కింగ్ అంతా ఫుల్ అయిపోయి జనం నిండిపోయి టికెట్ కౌంటర్ దగ్గర జనం గోలగా ఉండేది అనమాట. వాళ్ళు వచ్చేది ఇది మొత్తం ఇండియాలో అన్ని లాంగ్వేజెస్ షోసా అని అడిగారు. లేదండి, ఒక లాంగ్వేజ్కి ఇంతమంది జనమా అన్నారు. అదే నేను తెలుగు వాళ్ళు పవర్ అన్నమాట స్టేజ్ మీద. సో దట్ వే ఐ రియలీ వుడ్ లైక్ టు థ్యాంక్ ఆల్ ది తెలుగు పీపుల్ వన్స్ అగైన్ ఫ్రమ్ ద బాటమ్ ఆఫ్ మై హార్ట్. అలా చేసినవన్నీ ఎక్కువ తెలుగు షోస్, ఒక షో మాత్రం తమిళ్ చేస్తాం. తమిళ్లో కూడా అలాగే ఫుల్ హౌస్ అయింది, మొత్తం తమిళ్ పీపుల్ వచ్చి. నేను ఎక్స్పెక్ట్ చేయాల తమిళ్లో కూడా, ఎందుకంటే అమెరికాలో ఎక్కువ తెలుగు వాళ్ళే. సో అట్ ది సేమ్ టైం మన తెలుగు వాళ్ళ తరఫున నన్ను ఎంకరేజ్ చేస్తున్నాను తమిళ కూడా, ప్రతి తమిళ ప్రేక్షకులకి ఇప్పుడు నేను థ్యాంక్స్ చెప్పుకుంటున్నాను. ఈ షోస్ చేసినప్పుడు ఒక విషయం కష్టపడి చేసినప్పుడు దాన్ని ప్రమోట్ చేయడం కూడా చాలా ఇంపార్టెంట్. అలా ఫస్ట్ ఐ వుడ్ లైక్ టు థ్యాంక్ పవన్ కళ్యాణ్ గారు ఫర్ లాంచింగ్ ద ప్రోమో కూడా ఫస్ట్ ఆఫ్ ఇట్స్ కైండ్, ఫస్ట్ టైం చేసాం దీనికి ఒక ప్రోమో మ్యూజిక్ వీడియో చేయటం. సో పవన్ కళ్యాణ్ గారికి, అలాగే ఈ షోస్ గురించి వీడియో బైట్స్ ఇచ్చిన మహేష్ బాబు గారు, జూనియర్ ఎన్టీఆర్ గారు, అల్లు అర్జున్ గారు, ప్రభాస్ గారికి, అలాగే తమిళ్లో విజయ్ గారు ప్రోమో లాంచ్ చేశారు ఆయనకి, సూర్య గారికి, అండ్ పోస్టర్ లాంచ్ చేసిన కమల్ హాసన్ గారికి, అందరికీ చాలా చాలా థ్యాంక్స్. ఏ మ్యూజిక్ డైరెక్టర్ కూడా ఇలా ఇంతమంది సెలబ్రిటీస్ వచ్చి చేయలేదు. సో అదే నేను ఒక పెద్ద అచీవ్మెంట్గా ఫీల్ అవుతున్నా. అంటే వాళ్ళ నుంచి ఆ గౌరవాన్ని పొందడం పెద్ద అచీవ్మెంట్గా ఫీల్ అవుతున్నా. సో థ్యాంక్స్ టు ఆల్ ఆఫ్ దెమ్. ఇది కాక మిగతా చాలా మంది యాక్టర్స్ అండ్ యాక్ట్రెసెస్ అండ్ సెలబ్రిటీస్ అండ్ డైరెక్టర్స్ అందరూ ట్విట్టర్లో వాళ్ళకే ట్వీట్ చేశారు, ఇలా దేవి షో జరుగుతుంది, ఎంజాయ్ చేయండి. వాళ్ళందరికీ కూడా మనస్ఫూర్తిగా థ్యాంక్స్. షికాగోలో షో జరిగినప్పుడు అప్పటి వరకు షోస్కి బాగా టాక్ వచ్చింది. సో షికాగో చేరే టైంకి ఆ రోజు 26th of July జరిగింది. సో అక్కడ షికాగో గవర్నర్ గారు ప్యాట్ క్విన్ గారు వాళ్ళ ఒక ఆనరరీ సర్టిఫికేట్ ఇచ్చారు నాకు. అంటే ద 26th of July వాజ్ డిక్లేర్డ్ యాజ్ దేవిశ్రీ ప్రసాద్ డే ఇన్ షికాగో ఇన్ ఇల్లినాయ్. సో ద గవర్నర్ ఆఫ్ ఇల్లినాయ్, అది ఇండియన్కి దక్కిన పెద్ద గౌరవంగా భావిస్తున్నాను. సో థ్యాంక్స్ వాళ్ళందరికీ. అలాగే వన్ మోర్ ఇంపార్టెంట్ పర్సన్ ఐ హ్యావ్ టు థ్యాంక్ ఇన్ దిస్ రిగార్డ్ ఈజ్ మిస్టర్ రామ్ గజ్జల గారు ఫ్రమ్ షికాగో. సో వాళ్ళ కాంగ్రెస్ మెన్ వాళ్ళందరూ వచ్చి మా షోలు వెయిట్ చేసి, ఆ షో అయిన తర్వాత స్టేజ్ మీదకి వచ్చి ఆ సర్టిఫికేట్ ప్రెజెంట్ చేసి దే రెడ్ అవుట్ ద హోల్ సర్టిఫికేట్. అది ఒక కాపీ కూడా మీ అందరికీ వీ గోయింగ్ టు ప్రెజెంట్ దట్. బర్త్డే రోజుని న్యూ జెర్సీలో నేను ఆ బర్త్డే రోజుని ప్లాన్ చేయలేదు, అది అలా లక్కీగా నా బర్త్డే రోజు వచ్చి పడింది August 2nd. సో న్యూ జెర్సీలో వీ హ్యాడ్ ఎ షో అండ్ ఇట్ వెంట్ రియలీ ఎక్స్ట్రాడినరీగా జరిగిందన్నమాట. అంటే లాట్ ఆఫ్ న్యూ థింగ్స్. ఐ లాంచ్డ్ ఎ న్యూ సాంగ్, గిటార్ వాయిస్తో పాడుతూ ఒక న్యూ సాంగ్ లాంచ్ చేసాం. అది త్వరలో మీ ముందుకు కూడా తీసుకొస్తాం. అది కాక ఆ రోజు ఒక మైకేల్ జాక్సన్కి ఒక చాలా అంటే మైకేల్ జాక్సన్ చాలామంది చాలాసార్లు ట్రిబ్యూట్ చేశారు, అది చాలా విధంగా.
దానిలో డాన్స్ చేయడం, అది చేయడం, ఇది చేయడం, అలా కాకుండా ఒక టోటల్గా టెక్నాలజీతో ముడిపడి ఉన్న ఒక పర్ఫార్మెన్స్, ఎవరు ఎక్స్పెక్ట్ చేయని విధంగా ఒక పర్ఫార్మెన్స్ ఆ రోజు మైకేల్ జాక్సన్ గారికి ట్రిబ్యూట్ ఇచ్చాడు నా బర్త్డే రోజుని. అది రేపు నైట్ అంటే 28th నైట్ ఎగ్జాక్ట్గా 12 o'clockకి వీఆర్ గోయింగ్ టు లాంచ్ ఇట్ ఆన్ యూట్యూబ్ అండ్ ఆల్ ది మీడియా బికాస్ 29th ఈజ్ మైకేల్ జాక్సన్స్ బర్త్డే. సో ఆయన నాకు ఎప్పటి నుంచో మైకేల్ జాక్సన్ బర్త్డేకి ఒక ట్రిబ్యూట్ చేయాలని ఆశ ఉండేది. సో ఇది చాలా హైఫై టెక్నాలజీతో యూస్ చేసిన ఒక ట్రిబ్యూట్. సో అండ్ దాని గురించి ఒక స్పెషల్ సాంగ్ కూడా నేను రెడీ, అది మీకు చూస్తే అర్థమవుతుంది అది ఏంటనేది. అది రేపు నైట్ 12 o'clockకి వీఆర్ గోయింగ్ టు లాంచ్ ఇట్. యాక్చువల్లీ గివెన్ ఏ ఛాన్స్ మేము యాక్చువల్లీ మీ అందరికీ కూడా ఈరోజు చూపించాలనుకున్నాం, బట్ మాకు ఆ ఫైనల్ ఎడిట్ కానీ ఆ ఫైనల్ అవుట్పుట్ కానీ మాకు ప్రొజెక్ట్ చేయడానికి మాకు ఈరోజు నైట్ రేపు మార్నింగ్కే చేతికి వస్తుంది. సో దట్ ఈస్ వన్ థింగ్ యాక్చువల్లీ ఐ వాంటెడ్ టు షేర్ ఇట్ విత్ యూ, బట్ వీఆర్ నాట్ ఏబుల్ టు షో ఇట్ యూ టుడే. సో రేపు నైట్ రెడీ అయ్యేటప్పుడు మేము డెఫినెట్గా ఒక కాపీ అందరికీ అందేలాగా నేను ట్రై చేస్తాను. సో అలాగే దీంతో పాటు ఇంకో విషయం షేర్ చేసుకోవాలండి. ఇది నేను చెప్పాను కదా, ఒక షో అనేది ఒక సినిమా చేసినంత కష్టమే ఒక ఆర్టిస్ట్కి. ఒక ప్రొడ్యూసర్ ఒక సినిమా చేయడం ఎలాగో, ఒక హీరో ఒక సినిమా చేయడం ఎలాగో, ఒక ఆర్టిస్ట్కి షో చేయడం అంటే ఇలాంటి షో ప్లాన్ చేసినట్టు. అలాగే ఫస్ట్ ప్రోమో మ్యూజిక్ వీడియో చేసాము, అది ఫస్ట్ ఆఫ్ ఇట్స్ కైండ్. ఇప్పుడు ఈ మైకేల్ జాక్సన్ రేపు రిలీజ్ చేసిన తర్వాత విత్ ఇన్ ఏ వీక్స్ టైం ఈ షోకి సంబంధించిన ఒక ట్రైలర్ రిలీజ్ చేయబోతున్నాం. సో అది కూడా ఫస్ట్ టైం అటెంప్ట్ లాగా ట్రైలర్ అంటే అది టోటల్గా వేరే రేంజ్లో ప్లాన్ చేస్తున్నాం అది. సో ఇవన్నీ ఎంత చెప్తానంటే ఒక సినిమాకి చాలామంది సపోర్ట్ ఉంటుంది, ప్రొడ్యూసర్ నుంచి, హీరోస్ నుంచి, ఫ్యాన్స్ నుంచి, అందరి నుంచి. బట్ షో అనేది ఏంటంటే అది షో జరిగినప్పుడు చూసి ఎంజాయ్ చేయడం తప్ప దాన్ని చేయడం ముందు వెనకాల చాలా సపోర్ట్ కావాలి టు టేక్ ఇట్ టు అనదర్ లెవెల్. సో ఇవి స్లోగా నేను స్టెప్ బై స్టెప్ స్టార్ట్ చేస్తాను. సో ఐ థింక్ యుల్ ఆల్ గివ్ మీ యాంపుల్ సపోర్ట్ అండ్ సపోర్ట్ ద హోల్ థింగ్. యాక్చువల్లీ దే ఆస్క్డ్ ఫర్ 12 shows, బట్ మాకేంటంటే ఒక్కొక్క షోలో వర్క్ ఎక్కువ ఉండింది. సో వీడిని వాళ్ళు ఎక్కువ చేసి మళ్ళీ వీక్లీ 3 shows అలా చేస్తే ఆ హెక్టిక్ వర్క్ సరిపోదని చెప్పి వీ హ్యాడ్ ఓన్లీ 2 shows అండ్ ఒక వీక్ ఇది 1 show అలా ప్లాన్ చేసాం. అండ్ వీ వర్ లైక్ ఫ్లయింగ్ దీస్ డాన్సర్స్ అండ్ మ్యూజిషియన్స్ బ్యాక్ అండ్ ఫోర్త్. సో అందుకని వీ డిడ్ ఓన్లీ 7 shows సార్. ఇంకా కొన్ని ఊర్లో అయితే తప్పకుండా చేయాలని మేబీ నెక్స్ట్ ఇయర్ వెళ్తామో లేదో దానికి నెక్స్ట్ ఇయర్ వెళ్తామో అలాగా చేస్తాం. ట్రిప్కి వెళ్ళిన దగ్గర నుంచి అన్ని చాలా మంచి విషయాలు జరిగినాయి. ఎందుకంటే నేను ఆ ట్రిప్కి బయలుదేరి వెళ్ళిన వెంటనే ఇక్కడ నాకు ఫిల్మ్ఫేర్ అవార్డు వచ్చింది అత్తారింటికి దారికి. అది మా మదర్ అండ్ సిస్టర్ వెళ్ళి తీసుకుని, అది కూడా నాకు చాలా హ్యాపీ. సో అక్కడి నుంచే బైక్ కావాలంటే చేసి మోహన్ గారు కూడా పంపించాం అది. అలాగే దాని తర్వాత ఆల్రెడీ సీన్ ఆడియో మేము వెళ్ళేటప్పుడు రిలీజ్ చేసి నేను యూఎస్ వెళ్తున్నానని వెంటనే రిలీజ్ చేసాం అది. అప్పుడు అది కూడా అక్కడికి వెళ్ళిన తర్వాత సూపర్ హిట్ టాక్ వచ్చింది. అలాగే సినిమా రిలీజ్ అయ్యి ఆల్రెడీ అది సూపర్ హిట్ అయింది. దాని తర్వాత వచ్చేటప్పటికి మళ్ళీ నేను ల్యాండ్ అయిన వెంటనే నెక్స్ట్ డే మిర్చి అవార్డ్స్, ఒక 5 రేడియో మిర్చి అవార్డ్స్ వచ్చినాయి. సో ల్యాండ్ అయిన వెంటనే ల్యాండ్ ఒక ముందే సంతోషం సురేష్ గారు ఫోన్ చేసి, సార్ 30th సంతోషం అవార్డు మీకు వచ్చి మీరు వచ్చి తీసుకోండి. సో ఇలా అన్ని పాజిటివ్ విషయాలు ఈ మంత్ అంతా ఈ 2 నెలలుగా జరగడం అది కూడా చాలా హ్యాపీగా ఉంది. ఆడియన్స్ నుంచి డైరెక్ట్ రెస్పాన్స్ ఉన్నప్పుడు ఎనర్జీ పెరుగుతుంది. నేను చూడండి ఇప్పుడు ఈ 1 month షోస్ వచ్చిన వెంటనే నా ఎనర్జీ టోటల్గా డబుల్ అయిపోయింది. మా డైరెక్టర్స్ అంతా చాలా హ్యాపీ. వచ్చిన వెంటనే టప 3-4 songs కంపోజ్ చేస్తాం. అంటే ఎప్పుడు ఒక 3 daysలో చేసే పని 1 dayలో చేసేస్తాం. అదే ఉత్సాహం అనేది. సో మన వర్క్ ఎందుకు చేస్తాం, అందరూ మనల్ని అప్రిషియేట్ చేస్తారన్న దీంతో ఏ ఆర్టిస్ట్ వర్క్ చేయడం. అది వెళ్ళినప్పుడు ఒక 5,000 మంది 10,000 మంది నర్సి అప్రిషియేట్ చేసిన కంటే ఇంక సంతోషం ఏముంటుంది. అంటే మనం చేసిన వర్క్ రెస్పెక్ట్. హీరో విజయ్ గారి సినిమా చింపుదేవన్ డైరెక్టర్గా. దాని తర్వాత నెక్స్ట్ ఇప్పుడు కొరటాల శివ గారిది, మహేష్ గారిది స్టార్ట్ చేస్తున్నాం. అండ్ త్రివిక్రమ్ గారిది, అల్లు అర్జున్ గారిది. షోస్ హవ్ ఆల్వేస్ బీన్ మై ప్యాషన్ అండి. అంటే మధ్యలో ఏంటంటే నాకు ఆర్గనైజర్స్ కూడా నేను చెప్పినట్టు మనం మాత్రం ఆర్గనైజర్ కూడా ప్యాషనెట్గా ఉండాలి. వాళ్ళు ఇది చేయడానికి రెడీగా ఉండాలి, బట్ మనకి ఐడియాస్ ఉండాలి. సో అవి రెండు కుదిరినప్పుడు సో అలాగే నెక్స్ట్ దేర్ ఆస్కింగ్ ఫర్ అంటే మేము టూర్కి వెళ్ళక ముందు నుంచే లండన్ షోస్ ఒకటి అడుగుతున్నారు. సో ఇప్పుడు ఏంటంటే నాకు టైమే మళ్ళీ ఇప్పుడు ఈ సినిమాలన్నీ స్టార్ట్ అయింది, మళ్ళీ టైం కరెక్ట్గా చూసుకోవాలి. లండన్ ఒకటి, ఆస్ట్రేలియా ఒకటి ప్లానింగ్. అండ్ అది కాక మిగతా ఈ మన పక్క దేశాలు ఉన్నాయి కదా, లైక్ మలేషియా, సింగపూర్, దుబాయ్, అవి కొన్ని ప్లాన్ చేస్తున్నాం. సో బట్ ఏంటంటే విల్ టేక్ టైమ్ స్టెప్ బై స్టెప్ టు డూ ఈచ్. ఈ మైకేల్ జాక్సన్ ఇది లాంచ్ చేసిన తర్వాత యాజ్ ఐ సెడ్ లాస్ట్ టైం మేము యూట్యూబ్ ఛానల్ ఒకటి లాంచ్ చేశాను. ఇట్స్ కాల్డ్ దిస్ ఈస్ డిఎస్పి మ్యూజిక్. అది యూట్యూబ్ ఛానల్ పేరు. అందులో దాని గురించి నేను మళ్ళీ కూడా ప్రెజెంటేషన్ మొత్తం ఇస్తాను. అది ఏంటంటే ఇప్పుడు ఈ మైకేల్ జాక్సన్ లాంచ్ చేసిన తర్వాత త్వరలో దాంట్లో లాట్ ఆఫ్ మ్యూజిక్ వీడియోస్ చేయడానికి నేను ప్లాన్ చేస్తున్నాను. అంటే మ్యూజిక్ వీడియోస్ అండ్ పాప్ మ్యూజిక్ అనే కల్చర్ మనకు ఉండేది, ఇప్పుడు స్లోగా అది డిసపియర్ అయిపోయింది. బట్ ఐ వాంట్ గెట్ దట్ బ్యాక్. సో ఒకళ్ళు స్టార్ట్ చేస్తే మిగతా వాళ్ళందరూ కూడా స్టార్ట్ చేస్తారనే ఒక నమ్మకం.
అండ్ అది వస్తే ఏంటంటే చాలామంది యంగ్స్టర్స్కి అదొక వాడి కాల్ ఒక పెద్ద పాత్ అవుతుందనేది నా ఫీలింగ్. బికాస్ దర్ ఆర్ లాట్ ఆఫ్ టాలెంటెడ్ పీపుల్. వాళ్ళందరికీ కూడా సినిమాల్లో రావాలని కోరుకుంటుంది. సినిమాలో కొంతమంది రావచ్చు, రాలేకపోవచ్చు. బట్ అబ్రాడ్లో ఈ యూట్యూబ్లో వచ్చే ఆర్టిస్టులు అనేది చాలా పాపులర్ మ్యాటర్. చాలామంది యూట్యూబ్లో ఒక సాంగ్ పెట్టి దానివల్ల స్టార్స్ అయిన వాళ్ళు కూడా ఉన్నారు. సో అదొకటి మన ఇండియన్స్లో చాలా టాలెంట్ ఉంది. ఆ కల్చర్ ఎవరో కూడా స్టార్ట్ చేసి అది తీసుకురావాలి అనేది నా కోరిక. సో ఐఎమ్ టేకింగ్ ద ఫస్ట్ స్టెప్. అండ్ ఇది అందరితో డిస్కస్ చేస్తే అందరూ మన మహేష్ బాబు గారి దగ్గర నుంచి మళ్ళీ అందరూ ఎన్టీఆర్ గారు అందరూ కూడా అందరూ అప్రిషియేట్ చేశారు. సో దిర్ ఆల్ స్టాండింగ్ ఏ సపోర్ట్ టు దిస్. అండ్ ఇందులో ఇదే కాకుండా మార్మూల్లో ఉన్న మ్యూజిషియన్స్ ఉన్నారు కదా, చాలా మంది టాలెంట్. అలాంటి వాళ్ళని చాలా మందిని మీట్ చేశాను. అంటే ఆల్ ఓవర్ ద వరల్డ్ వాళ్ళు ఎవరన్నా కావచ్చు. ఫర్ ఎగ్జాంపుల్ టైమ్ స్క్వేర్లో నడుస్తున్నప్పుడు ఒక అతను పెద్ద అతను సాక్సోఫోన్ వాయిస్ ఎక్స్ట్రాడనరీ ప్లేయింగ్ మాట. వెంటనే ఆయన అడ్రస్ అది తీసుకున్నాం. అలాగే చెన్నైలో ఒక బీచ్లో నడుస్తున్న ఒక అతను బ్యాంజో ఇస్ వెరీ రేర్ ఇన్స్ట్రుమెంట్ యాక్చువల్లీ. అంత క్లీన్ శృతిలో ఇళయరాజా గారు పాట వాయిస్తున్నారు. అతని అడ్రస్ తీసుకున్నాం. ఇలా చాలామంది లైమ్ లైట్లో లేని టాలెంటెడ్ మ్యూజిషియన్స్ని కలెక్ట్ చేసి వాళ్ళతో ఒక సాంగ్ రికార్డ్ చేసి ఒక వీడియో చేసి వాళ్ళని అంటే ఫ్యూచర్లో ఐ వాంట్ గెట్ దెమ్ యూనో ఇంటూ అంటే ప్రజలకు తెలిసేలా అదే ట్రై చేద్దాం. అదొక ఇది స్టార్ట్ చేసాం. సో ఏదేదైనా ఫర్ ఎవ్రీథింగ్ ఐ నీడ్ ఆల్ యువర్ సపోర్ట్. దట్స్ ఇట్. బెల్లంకొండ సురేష్ గారు, బెల్లంకొండ శ్రీనివాస్ హీరో. లైక్ విడిడ్ అల్లుడు సీన్ ఇప్పుడే చేశాం కదా. సో అది బోయపాటి శ్రీను గారి డైరెక్షన్లో స్టార్ట్ చేస్తాం. ఈరోజు పూజ జరిగింది. ఇకపైన వర్క్ స్టార్ట్ చేస్తాం మేబీ నెక్స్ట్ మంత్ ఆఫ్టర్ దాట్. ఈ కిక్ కూడా వెన్ ఐ వాజ్ లీవింగ్ టు ద టూర్ సల్మాన్ గారు కాల్ చేసి చేయమని అడిగారు. బట్ వీఆర్ ఆల్రెడీ కమిటెడ్ టు ద టూర్ అన్నమాట. సో 1 month బిఫోర్ దాట్ ఇట్ సెల్ఫ్ ఐ కుడెంట్ స్టార్ట్. సో అలా కొన్ని చేయలేని పరిస్థితి జరిగింది. బట్ ఈసారి కొంచెం ముందుగా ప్లాన్ చేసుకుని మీరు అన్నట్టు బాలీవుడ్లో డిఫరెంట్. ఎందుకంటే ఇప్పటివరకు నా సింగిల్ సాంగ్స్ అప్పుడు ఎందుకంటే నాకు టోటల్గానే యాక్చువల్లీ ఇండస్ట్రీ అయిపోయిందంటే ఒక సినిమాలో ఒక్కొక్క సాంగ్ ఒక్కొక్కరిది అలా అన్నట్టు అయిపోయింది. మనకేంటంటే సబ్జెక్ట్ విని దాన్ని ఫీల్ అయ్యి దానిలో కూర్చొని వర్క్ చేయడం అలా అలవాటు. సో ఈ ఇంట్రెస్ట్ ఉంటేనే వర్క్ చేయడం బాగుంటుంది. సో లెట్స్ సీ, మేబీ ఎవ్రీథింగ్ ఫాల్స్ ఇన్ ప్లేస్ దెన్ డిఫరెంట్లీ. త్రివిక్రమ్ శ్రీనివాస్ గారికి నేను స్పెషల్ థ్యాంక్స్ చెప్పాలి. ఎందుకంటే ట్రైలర్ లాంచ్ రోజున ఆయనే పవన్ కళ్యాణ్ గారిని దగ్గరుండి తీసుకొచ్చారు. సో ఆయన చాలా ఇంపార్టెంట్ ఇది స్టార్ట్ అవ్వడంలో. ఆయనే వెళ్ళండి స్వామి, అసలు వెళ్ళి షోస్ రండి, మీకు ఎనర్జీ పెరిగిపోద్ది అని ఎంకరేజ్ చేసింది ఆయనే. అలాగే మన సుకుమార్ గారు కానీ మన కొట్టాల శివ గారు కానీ అందరూ చాలా హ్యాపీగా ఉన్నారు నేను షోస్కి వెళ్ళి వచ్చాను. ఎందుకంటే మీ వాయిస్లో హ్యాపీ. మన పూరి గారు కూడా అదే అన్నారు, దేవి చాలా హ్యాపీగా అనిపిస్తుంది, అసలు మ్యూజిక్ తీసేస్తావు ఇప్పుడు చేసే అంతే అన్నారు. సో దే కెన్ నో మై ఎనర్జీ అన్నమాట. ఇందులో తెలుస్తుంది. ప్లస్ ఒక ఆర్టిస్ట్కి డైరెక్ట్ ఇంటరాక్షన్ విత్ ద క్రౌడ్ ఉన్నప్పుడు ఏం ఎనర్జీ వస్తుందని డిఫరెంట్గా ఇంకొక ఆర్టిస్ట్కి ఒక డైరెక్టర్కి డిఫరెంట్గా అర్థం అవుతుంది. సో ఆ వైబ్సే దే ఆర్ మోర్ హ్యాపీ దెన్ మీ యాక్చువల్లీ. సో డిఫరెంట్గా వాళ్ళు ఇంకా హ్యాపీగా ఉంటారు కానీ బాధ అయితే పడరు. ఫ్లూడ్ సీన్ ఫినిష్ చేసి దాని తర్వాత 1 month బ్రేక్, దాని తర్వాత మిగతా అన్ని ముందే ప్లాన్ చేస్తుంది. దానివల్ల ఎవరికి షెడ్యూల్స్ కానీ ఏది కానీ అప్సెట్ కాలా నేను వెళ్ళడం వల్ల. ఎందుకు ముందుగానే చెప్పేసి అలా ప్లాన్ చేసుకుని వెళ్ళిన షెడ్యూల్ ఇది. సో ఆ ప్లానింగ్ ఉన్నంత వరకు ఐ డోంట్ థింక్ ఎనీథింగ్ విల్ గో రాంగ్. ఇప్పుడు రిలీజ్ చేయబోయే సాంగ్ నేమ్ యాక్చువల్గా జల్సా ఎంజే అని వచ్చేదాన్ని. అంటే ఇట్స్ అ వెరీ యూనిక్ మిక్స్ దట్ ఐ డిడ్ యాజ్ అ ట్రిబ్యూట్ టు మైకిల్ జాక్సన్. యాక్చువల్గా అదే అంటే ఐ డోంట్ వాంట్ టు టెల్ మచ్ అబౌట్ ఇట్. అనేది చూసినప్పుడు చిన్న సర్ప్రైజ్ ఉంటుందని ఈరోజు మేము మ్యాక్సిమం ట్రై చేస్తాం మీకు ప్రెస్కి అందరికీ ముందు చూపిద్దామని చెప్పి. నేను అన్నట్టు అవుట్పుట్ లేదంటే మీరు ఈరోజే చూద్దరు. యాక్చువల్గా ఈవెన్ థాట్ ఆఫ్ ప్రొజెక్టర్ పెట్టి మొత్తం పెద్ద స్క్రీన్ మీద వేద్దామని. ఇట్స్ ఎ సాంగ్ అబౌట్ మైకిల్ జాక్సన్. డన్ షోస్కి వెళ్ళిన దగ్గర నుంచి ఇది ఇంకా ఎక్కువైపోయింది. ఈరోజు మార్నింగ్ కూడా ప్రొడ్యూసర్ వచ్చేసరి వచ్చావు కదా స్టార్ట్ చేద్దాం సినిమా. సార్ ఆగండి సార్, కంపోజింగ్ చేయాలని.